వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి లాంటి అంశాలను జగన్కు వివరించారు. అంబటి రాంబాబు వెంట వైసీపీ కీలక నేతలు సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా జైలు నుండి విడుదలై బయటకొచ్చారు. అంబటి జైల్లో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుండి విడుదలవ్వడంతో అంబటి జగన్తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి లాంటి అంశాలను జగన్కు వివరించారు. అంబటి రాంబాబు వెంట వైసీపీ కీలక నేతలు సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా జైలు నుండి విడుదలై బయటకొచ్చారు. అంబటి జైల్లో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుండి విడుదలవ్వడంతో అంబటి జగన్తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన సందర్భంగా అతను మాజీ సీఎం జగన్తో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశాలపైన చర్చించారు, ఏంటి అప్డేట్స్? సంపత్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తో కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా కూడాను కొద్దిగా ఎమోషనల్ అయ్యారు అంబటి రాంబాబు. 18 రోజుల పాటు ఆయన రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ అధినేత, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసిన సందర్భంగా ఆయన కొద్దిగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఈ 18 రోజులు తను పడ్డ కష్టాలు, అలాగే పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ మీద ఆయన కూలంకషంగా కూడా కొద్దిసేపు ఆయనతో మాట్లాడింది. అనంతరం ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అంబటి రాంబాబు స్థానికంగా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, అలాగే రౌడీ తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, అత్యాయత్నం, పోలీసులు నిర్దిష్ట వైఖరి, అలాగే కొంతమంది పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వివరించానని చెప్పారు. ఈ సందర్భంగా తనకు తమ అధినేత హామీ ఇచ్చారని, తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు, చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నాము, అవసరమైతే లీగల్ గా సుప్రీంకోర్టులో అయినా నీ గురించి నేను ఫైట్ చేస్తాను అన్నా అని చెప్పి అంబటి రాంబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ చాలా ఆప్యాయంగా కూడా ఎమోషనల్ గా మాట్లాడిన సందర్భాన్ని కూడాను ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు ఇంటికి వెళ్తున్నానని, ఇంటికి వెళ్ళిన తర్వాత మీడియా ప్రతినిధులందరితో సమావేశం నిర్వహిస్తానని చెప్పి కూడాను అంబటి రాంబాబు చెప్పారు. కాసేపట్లో ఆయన ఆ గుంటూరు నుంచి మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా 18 రోజుల పాటు తమ పడ్డ కష్టాలు, పోలీసులు తన ఇంటి వద్ద దాడి జరిగినప్పుడు పోలీసులు ఎవరైతే స్థానికంగా ఉన్న సీఐలు వ్యవహరించిన తీరుపై కూడాను ఆయన ఆ విషయాన్ని జగన్ కి వివరించడం జరిగింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, తన ఇంట్లో ఆడవాళ్లు ఏ విధంగా భయభ్రాంతులు గురయ్యేలాగా టీడీపీ రౌడీ మొక్కలు వ్యవహరించా కూడా ఇవన్నీ అంశాలన్నీ కూడాను జగన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఒక రకంగా పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరు, తనకు అండగా నిలబడిన వైఎస్ జగన్ కు తన కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి కూడాను అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అలీం.